వెల్కమ్ టు స్టడీ బ్యూటిఫుల్లీ. ఈరోజు ఈ వీడియోలో మనము సిక్స్త్ క్లాస్ సెమిస్టర్ 1 సైన్స్లోని సెకండ్ లెసన్ పదార్థాలను సమూహాలుగా వర్గీకరించుట ఈ లెసన్లోని బిట్స్ని చూద్దాము. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మేము వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. ఓకే, ఇప్పుడు మనము లేట్ చేయకుండా బిట్స్ని స్టార్ట్ చేద్దాము. ఏ పదార్థాలనైతే సులువుగా గీకగలుగుతున్నామో లేక సంపీడనం చెందించగలుగుతున్నామో వాటిని మెత్తని పదార్థాలు అని, సంపీడనం చెందించలేని గీకలేని వాటిని దృఢమైన పదార్థాలు అని అంటాము. ఏ పదార్థాలనైతే సులువుగా గీకగలుగుతున్నామో లేక సంపీడనం చెందించగలుగుతున్నామో వాటిని మెత్తని పదార్థాలు అని, సంపీడనం చెందించలేని గీకలేని వాటిని దృఢమైన పదార్థాలు అని అంటాము. నెక్స్ట్, రూపంలో పదార్థాలు ద్యుతిని, గట్టిదనం, గరుకుదనం లేదా నునుపుదనం వంటి భిన్న ధర్మాలను కలిగి ఉండవచ్చు. రూపంలో పదార్థాలు ద్యుతిని, గట్టిదనం, గరుకుదనం లేదా నునుపుదనం వంటి భిన్న ధర్మాలను కలిగి ఉండవచ్చు. నెక్స్ట్, పదార్థాలను నీటిలో పూర్తిగా అదృశ్యం అవ్వడాన్ని లేదా కరగడాన్ని మీరు గమనించవచ్చు. ఇలాంటి పదార్థాలను మనము నీటిలో కరిగే పదార్థాలు అంటాము. కొన్ని పదార్థాలు నీటిలో కరగవు మరియు ఎక్కువసేపు కలియబెట్టినప్పటికీ అదృశ్యం కావు. ఇవి నీటిలో కరగని పదార్థాలు. నెక్స్ట్, కొన్ని వాయువులు నీటిలో కరుగుతాయి. కొన్ని వాయువులు అనేవి నీటిలో కరుగుతాయి. ఉదాహరణకు చూస్తే మనము నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ వాయువు, ఈ ఆక్సిజన్ అనేది నీటిలో కరుగుతుంది. నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ వాయువు నీటిలోని జలచరాలు మరియు మొక్కల మనుగడకు చాలా ముఖ్యమైనవి. నెక్స్ట్, ఏ పదార్థాల గుండా వస్తువులు చూడగలం కానీ స్పష్టంగా చూడలేము వాటిని పాక్షిక పారదర్శకాలు అంటాము. ఏ పదార్థాల గుండా అయితే వస్తువులు చూడగలం కానీ స్పష్టంగా చూడలేము వాటిని పాక్షిక పారదర్శకాలు అంటారు. నెక్స్ట్, ఏదైనా ఒక పదార్థం పలు రకాల వస్తువుల నిర్మాణంలో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఒక పదార్థం చేత కానీ వేరువేరు పదార్థాల చేత కానీ నిర్మించబడవచ్చు. నెక్స్ట్, వివిధ రకాల పదార్థాలు వేరువేరు ధర్మాలను కలిగి ఉంటాయి. వివిధ రకాల పదార్థాలు వేరువేరు ధర్మాలను కలిగి ఉంటాయి. నెక్స్ట్, కొన్ని పదార్థాలు ద్యుతిని అంటే మెరుపును కలిగి ఉంటే కొన్ని ద్యుతిని కలిగి ఉండవు. కొన్ని గరుకుగాను నునుపుగాను ఉంటాయి. అదేవిధంగా కొన్ని పదార్థాలు గట్టిగా మరికొన్ని సున్నితంగా ఉంటాయి. నెక్స్ట్, కొన్ని పదార్థాలు నీటిలో కరుగుతాయి, మరికొన్ని కరగవు. నెక్స్ట్, గాజు లాంటి కొన్ని పదార్థాలు పారదర్శకంగా ఉంటాయి. గాజు లాంటి పదార్థాలు వచ్చేసి పారదర్శకంగా ఉంటాయి. చెక్క లాంటి మరికొన్ని పదార్థాలు మరియు లోహాలు అనేవి అపారదర్శకాలు. కొన్ని పదార్థాలు పాక్షిక పారదర్శకంగా ఉంటాయి. కొన్ని పదార్థాలు వచ్చేసి పాక్షిక పారదర్శకంగా ఉంటాయి. కొన్ని పదార్థాలు పారదర్శకంగా ఉంటాయి, కొన్ని అపారదర్శకాలు మరియు కొన్ని పాక్షిక పారదర్శకంగా అనేవి ఉంటాయి పదార్థాలు. నెక్స్ట్, పదార్థాలు వాటి ధర్మాలలో పోలికలను అనుసరించి లేదా భేదాలను అనుసరించి కొన్ని సమూహాలుగా వర్గీకరించవచ్చు. నెక్స్ట్, పదార్థాలు మన అనుకూలత కోసం మరియు వాటి ధర్మాల అధ్యయనం కోసం కొన్ని సమూహాలుగా వర్గీకరించబడతాయి. పదార్థాలు మన అనుకూలత కోసం మరియు వాటి ధర్మాల అధ్యయనం కోసం కొన్ని సమూహాలుగా వర్గీకరించబడతాయి. ఓకే, ఇప్పుడు మనము టెక్స్ట్ బుక్ లెసన్ లాస్ట్లో ఇచ్చిన బిట్స్ని చూద్దాము. ఓకే, ఇక్కడ చూద్దాము. కింద ఇవ్వబడిన వస్తువులు
కింద ఇవ్వబడిన వస్తువులు ఏ పదార్థాల చేత నిర్మితమవుతాయో జతపరచండి. ఒక వస్తువు ఒకటి కంటే ఎక్కువ పదార్థాల చేత నిర్మించబడవచ్చు మరియు ఒక పదార్థము అనేక వస్తువుల తయారీలో ఉపయోగించవచ్చని గుర్తుంచుకోండి అని ఇచ్చారు మనకు. ఇక్కడ ఈ కాలంలో వస్తువులు, ఇక్కడ వచ్చేసి మనకు పదార్థాలు అనేవి ఇచ్చారు. ఈ పుస్తకం అనేది కాగితంతో తయారవుతుంది. నెక్స్ట్ గ్లాస్ అనేది గాజుతో తయారవుతుంది. కుర్చీ అనేది కలపతో. నెక్స్ట్ ఆట బొమ్మ అనేది ప్లాస్టిక్తో తయారవుతుంది. బూట్లు అనేవి తోలుతో తయారవుతాయి. నెక్స్ట్ కింద ఇవ్వబడిన వాక్యాలలో ఏవి సరైనవో ఏవి సరికావో గుర్తించండి అని మనకి ఇక్కడ ఇచ్చారు. రాయి పారదర్శకంగా ఉంటుంది కానీ గాజు అపారదర్శకంగా ఉంటుంది అని ఇచ్చారు. మనం ఇక్కడ చూస్తే రాయి అనేది అపారదర్శకంగా ఉంటుంది, గాజు అనేది పారదర్శకంగా ఉంటుంది. సో మనకు ఇది సరికాని వాక్యం. నెక్స్ట్ ఒక నోట్ పుస్తకం మెరుపును కలిగి ఉంటుంది, అదే అయితే ఎరేజర్కు ద్యుతి ఉండదు అనేది ఇచ్చారు మనకు. నోట్బుక్ వచ్చేసి మెరుపు అనేది ఉండదు. సో ఇది కూడా ఫాల్స్. నెక్స్ట్ శుద్ధ ముక్క నీటిలో కరుగుతుంది. సో శుద్ధ ముక్క అనేది నీటిలో కరగదు. ఒక చెక్క ముక్క నీటిపై తేలుతుంది. సో చెక్క ముక్క అనేది నీటిపై తేలుతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తే చక్కెర నీటిలో కరగదు అని ఇచ్చారు. చక్కెర అనేది నీటిలో కరుగుతుంది. సో ఇది కూడా సరికాని వాక్యం. నూనె నీటిలో కలిసిపోతుంది. నూనె అనేది నీటిలో కలిసిపోదు. సో ఇది కూడా సరికాని వాక్యం. నెక్స్ట్ ఇసుక నీటి అడుగు భాగానికి చేరుతుంది అని ఇచ్చారు. సో ఇది వచ్చేసి కరెక్ట్. వెనిగర్ నీటిలో కరుగుతుంది. వెనిగర్ అనేది నీటిలో కరుగుతుంది. సో ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ మనం ఇక్కడ చూద్దాము. కింది వాటిలో వేరుగా ఉన్న దానిని గుర్తించండి అని ఇచ్చారు. ఇక్కడ కుర్చీ ఇచ్చారు, మంచం, బల్ల, పాప, కబోర్డ్ అనేవి ఇచ్చారు. సో ఇవన్నీ మనకు ఇందులో వేరుగా ఉన్నది ఏదంటే పాప అనేది వేరుగా ఉంది. నెక్స్ట్ గులాబీ, మల్లె, పడవ, బంతి పువ్వు, కమలం అనేవి ఇచ్చారు. సో ఇవన్నీ పువ్వులు ఇచ్చారు. పడవ అనేది వేరుగా ఇచ్చారు. నెక్స్ట్ అల్యూమినియం, ఇనుము, రాగి, వెండి, ఇసుక అనేది ఇచ్చారు. సో ఇక్కడ ఇసుక అనేది వేరుగా ఉంది. నెక్స్ట్ చక్కెర, ఉప్పు, ఇసుక, కాపర్ సల్ఫేట్ అనేవి ఇచ్చారు. సో ఈ కాపర్ సల్ఫేట్ అనేది కూడా ఒక సాల్ట్ అనమాట. సో ఇవన్నీ నీటిలో కరిగే పదార్థాలు ఇచ్చారు. సో ఇసుక అనేది నీటిలో కరగదు. సో ఇసుక అనేది వేరుగా ఉంది. ఓకే, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరికొన్ని బిట్స్తో కలుద్దాం. ఓకే, బాయ్.